వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకునే టాపిక్ ఏంటంటే, మాజీ స్పీకర్ తమ్మినేని కుటుంబంలో రాజకీయ చిచ్చు రేగుతోందా అంటే అవుననే చెప్పుకోవాలి. ఒకవైపు ఆయన స్పీకర్గా పనిచేసినప్పటికీ కూడా ఆయన ఓడిపోవడం జరిగింది మొన్నటి ఎన్నికల్లో. మరోవైపు చూస్తే ఆయన బావమరిదైన రవికుమార్ ఈరోజు అక్కడి నుంచి గెలవడం జరిగింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇచ్చాపురంలో తమ్మినేనికి ఇక భవిష్యత్తు లేనట్టే, రాజకీయ భవిష్యత్తు అనేది చాలా రోజులుగా నడుస్తున్న చర్చ. రాజకీయంగా అయితే అంతవరకు ఓకే అనుకోవచ్చు, ఎందుకంటే తన ప్రత్యర్థి తన సొంత ఇంట్లో మనిషి అయిన రవికుమార్ గెలిచారు కాబట్టి, ఆ స్థాయిలో రవికుమార్ని 5 ఏళ్ల పాటు తమ్మినేని ఇబ్బంది పెట్టారు కాబట్టి, సో ఆయనకు ఒక సఫికేషన్ రావడం, ఓడిపోయిన పరిస్థితుల్లో సహజమే. కానీ ఇదంతా ఒక లెక్క అయితే, సొంత ఇంట్లోనే ఆయన తీసుకున్న నిర్ణయం మీద ఒక వ్యతిరేకత అయితే పెరుగుతోంది. సో ఈరోజు ఆయన వైఫ్ కానీ, అదేవిధంగా ఆయన వారసుడైన చిరంజీవి కానీ ఈరోజు తమ్మినేని మాట వినే పరిస్థితి లేదు అన్న చర్చ జరుగుతోంది. వాళ్ళు జనసేన వైపు వెళ్ళాలన్న ఆలోచన చేస్తున్నారు అతని వారసుడు. బట్ దీన్ని మాత్రం తమ్మినేని చాలా సీరియస్గా డినై చేస్తున్నారనే చర్చ ఉంది. అయితే ఇక్కడే ఆయన భార్య కూడా ఇటు జనసేన వైపే మొగ్గు చూపుతోంది, తన కొడుకు చిరంజీవి వైపే ఆవిడ ఓటేస్తోంది అన్న చర్చ కూడా హాట్ టాపిక్ అవుతోంది. ఈ క్రమంలోనే ప్రత్యర్థులు ఎవరో కూడా ఆయన టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. సొంత ఇంట్లోనే ఇలాంటి రాజకీయ రచ్చ కారణంగా తమ్మినేని అక్కడ వార్తల్లోకి ఎక్కుతూ ఉన్నారు. సో ఇక్కడ నో డౌట్ ఇన్ దట్ తమ్మినేని లాంటి వాళ్ళకి ఇలాంటి ఫ్యూచర్ కావాల్సిందే అనేది అక్కడ ఆయన వ్యతిరేకుల్లో పెరుగుతున్న చర్చ కూడా. ఎందుకంటే అలా ఒక స్పీకర్ స్థాయిలో ఉండి తమ్మినేని వ్యవహరించిన తీరు కానీ, తనకు ఏదైతే రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ విషయంలో, టీడీపీ విషయంలో, చంద్రబాబు నాయుడు విషయంలో ఆయన హేళన చేసిన విధానం కానీ, ఆయన మాట్లాడిన తీరు కానీ, గతంలో స్పీకర్లా పనిచేసిన ఎవ్వరు కూడా ఆ స్థాయిలో వ్యవహరించిన తీరులో తమ్మినేని తనకంటూ ఎప్పుడు కూడా వివాదాల్లోనే ఉండేవాళ్ళు. సో ఈ పరిస్థితికి కారణం ఏంటో కూడా గతంలో కొన్ని పరిణామాలే, వాటి గురించి కూడా మనం చెప్పుకోవాలి. తమ్మినేని సీతారాం ఆయన రాజకీయ జీవిత చరిత్రే టీడీపీతో స్టార్ట్ అయింది. ఎన్టీఆర్ లాంటి వాళ్ళ స్ఫూర్తితోనే ఆయన రాజకీయ రంగేట్రం చేసే ప్రయత్నం చేశారు. అటు వాయిస్ పరంగా వెనకబడిన ఉత్తరాంధ్ర నుంచి పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన వ్యక్తిగా తమ్మినేని తనకంటూ కూడా ఒక ఇండివిజువల్ ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకున్నారు. బట్ ఏదైతే ఎన్టీఆర్ చేతిలోంచి పార్టీ చంద్రబాబు నాయుడు చేతిలోకి వచ్చిన తర్వాత కూడా బట్ ఆయన హవా అలాగే కొనసాగిస్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీలో తమ్మినేని వార్తలో ఉన్నప్పటికీ కూడా తనకంటూ ఒక ఇండివిజువాలిటీ అయితే ఉంది. చంద్రబాబు నాయుడు హయాంలో ఆయన మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. అలా ఆ గ్రాటిట్యూడ్ని ఆయన నిలబెట్టుకునే ప్రయత్నం అయితే చేయలేదు. మనం చూసినట్లయితే 2009 ఎన్నికల్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పేరుతో తెర మీదకి రావడం జరిగింది. ఎప్పుడైతే చిరంజీవి ప్రజారాజ్యం పేరుతో తెర మీదకి వచ్చారో పెద్ద కారణం లేకుండానే టీడీపీలో తనకు అంత ప్రయారిటీ ఇచ్చినా ఆ పార్టీని కాలుతో తన్ని ఆ రోజు ప్రజారాజ్యంలోకి వెళ్ళడం జరిగింది. ఇక ప్రజారాజ్యం పార్టీ తరఫున ఆయన అదే స్థాయిలో పనిచేస్తూ వచ్చారు. బట్ ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఓడిపోవడం కూడా జరిగింది 2009 ఎన్నికల్లో. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన కాంగ్రెస్, ఎప్పుడైతే ప్రజారాజ్యం పార్టీని నడపలేని పరిస్థితుల్లో చిరంజీవి దాన్ని కాంగ్రెస్లో విలీనం చేశారో అప్పుడు ఆయన కాంగ్రెస్లోకి వెళ్లకుండా మళ్ళీ టీడీపీలోకి వచ్చే ప్రయత్నం అయితే చేశారు. దెన్ టీడీపీలో కొద్ది రోజులు అలాగే కొనసాగుతూ వచ్చారు. ఇక 2014 ఎన్నికల సమయంలో, అంతకంటే ముందుగానే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే తన తండ్రి మరణం తర్వాత పార్టీ పెట్టారో ఆ సమయంలో తమ్మినేని మళ్ళా వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళే ప్రయత్నం అయితే జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇన్ ద స్పాన్ ఆఫ్ 2-3 ఇయర్స్ ఆయన 3 పార్టీలు మార్చిన చరిత్ర తమ్మినేనికి ఉంది. ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఆయన టీడీపీలో ఉంటే ఏ క్వశ్చన్ ఎదురైనా మీరు పార్టీ మారుతారా అంటే నా చితి మీద టీడీపీ జెండా కప్పాల్సిందే అని చెప్పేవాళ్ళు. దెన్ ప్రజారాజ్యంలోకి వెళ్తే కూడా సేమ్ డైలాగ్ చెప్పేవాళ్ళు. వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళినా సేమ్ డైలాగ్ చెప్పేవాళ్ళు. నా చితి మీద ప్రజారాజ్యం జెండా కప్పాల్సిందే, నా చితి మీద కాంగ్రెస్ జెండా కప్పాల్సిందే, లేకుంటే వైఎస్ఆర్సీపీ జెండా కప్పాల్సిందే అని ఏ ఎండ్ కాగొడుగు పడుతూ ఎప్పుడు కూడా ఆయన వార్తల్లోనే ఉంటూ వచ్చారు. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఎస్పెషల్లీ 2014 ఎన్నికల్లో పార్టీ టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆయన పోటీ చేసి ఓడిపోయిన తర్వాత రవికుమార్ లాంటి వాళ్ళు, తన బావమరిది, అక్కడికి వాళ్ళిద్దరికీ కూడా రాజకీయ వైరుధ్యం ఉంది ఎప్పటి నుంచో. రవికుమార్ లాంటి వాళ్ళు విప్గా కూడా పనిచేశారు. ఆ స్థాయిలో రవికుమార్ రాజకీయాల కారణంగా ఎప్పుడు కూడా ఫేడ్ అవుట్ అవుతూ వచ్చింది తమ్మినేని రాజకీయం. కానీ 2019 ఎన్నికలు వచ్చేటప్పటికి ఆయనకే టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. 2019 ఎన్నికల్లో తమ్మినేని సీతారాంకి టికెట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చాపురం నుంచి తమ్మినేని ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. దెన్ ఎమ్మెల్యేగా గెలిచిన కొద్ది రోజులకి ఆయన మంత్రివర్గంలోకి తీసుకుంటారనే చర్చ జరిగింది. ఎందుకంటే ఆ స్థాయిలో ఒక సీనియారిటీ ఉంది. ఉత్తరాంధ్ర నుంచి రిప్రజెంట్ చేసే నేతల్లో తమ్మినేని సీనియర్ లీడరే, నో డౌట్ ఇన్ దట్. అందుకే జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇస్తారనుకున్నా బట్ జగన్మోహన్ రెడ్డి ఆయన తీసుకెళ్లి స్పీకర్ చైర్లో కూర్చోబెట్టారు. యాక్చువల్గా స్పీకర్ చైర్ అంటేనే నాన్ కాంట్రవర్సీగా ఉండాలి, ఎలాంటి కాంట్రవర్సీలు కూడా చోటు ఇవ్వకూడదు. గతంలో అలాంటి వాళ్ళే పనిచేస్తూ వచ్చారు. కానీ ఎప్పుడు కూడా తను ఏదనుకుంటే అదే స్థాయిలో ఒక బోల్డ్గా మాట్లాడే తమ్మినేని తీసుకెళ్లి బలవంతంగా జగన్మోహన్ రెడ్డి స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు. ఇక అప్పటి నుంచి కూడా అసలు గేమ్ స్టార్ట్ అయింది. స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి నిజంగానే బయాస్డ్గా వ్యవహరించే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి.
బట్ తమ్మినేని మాత్రం ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి మీద తన ప్రేమని ప్రకటించే విషయంలో స్పీకర్ పదవి ఆయనకు అడ్డు రాలేదు. ఎన్నోసార్లు వన్ సైడ్ వేగా ఆయన అసెంబ్లీని నడిపించిన తీరు కానీ ఈ విషయం చెప్పడంలో ఎవరికి కూడా ఎలాంటి డౌటు లేదు. స్పీకర్ స్థానంలో కూర్చొని కొన్ని కామెంట్స్ ప్రతిపక్షాలను ఉద్దేశించి ఆయన చేసిన విధానం కానీ ఎవరు కూడా మర్చిపోలేరు. ఆ స్థాయిలో ఒక కాంట్రవర్షియల్కి వేదికైన స్పీకర్ ఎవరున్నా ఉన్నారు అంటే అది తమ్మినేని సీతారామే. గతంలో మనం చూసినైతే ఇక ఆఫ్ ద రికార్డ్ కూడా ఆయన అసెంబ్లీలో ఒక చర్చ అయితే తన కాన్స్టిట్యున్సీలోనో ఎక్కడైనా బహిరంగ సభల మీద మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి కోసం ఆయన స్కిన్ సేవ్ చేసేందుకు ప్రయత్నించిన విధానం కానీ జగన్మోహన్ రెడ్డి కోసం ఆయన పనిచేసిన విధానం కానీ ఎప్పుడు కూడా వార్తల్లోకి ఎక్కుతూనే ఉంటుంది. ఆ స్థాయిలో కాంట్రవర్సీలు మాట్లాడుతూ ఆ స్థాయిలో బూతులను ఎండార్స్ చేస్తూ తమ్మినేని సీతారాం మాట్లాడిన తీరు ఆయన స్పీకరా అయినా అని అనుకునేదాకా తీసుకొచ్చింది ఆయన క్యారెక్టర్ని కూడా. ఇక తన బావమరిది రవికుమార్ మీద అదే స్థాయిలో ఆయన కేసులు పెడతాం కానీ ఒక రవికుమార్ అండ్ ఆయన అనుచరుల్ని పూర్తిగా 5 ఏళ్ల పాటు తొక్కేసే ప్రయత్నం కానీ జరుగుతూ వచ్చింది. తనని ఎంత తొక్కితే అంత పైకి లేచే ప్రయత్నం జరిగింది రవికుమార్ వైపు నుంచి, కూన రవికుమార్ వైపు నుంచి. సో ఎట్టకేలకు మొన్నటి ఎన్నికల్లో తన కొడుకు చిరంజీవికి టికెట్ ఇప్పించుకోవాలని పాపం లాస్ట్ మినిట్ వరకు తమ్మినేని ట్రై చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అందుకు సస్మేరా అనడం జరిగింది. చిరంజీవికి టికెట్ ఇవ్వడంలో ఆయన ఒప్పుకోలేదు. తమ్మినేని అక్కడి నుంచి పోటీ చేస్తే తన బావమరిదైన రవికుమార్ చేతిలోనే ఆయన ఓడిపోవడం జరిగింది. ఈరోజు రవికుమార్ మరోసారి పార్టీలో కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామి అయ్యారు. ఆయనకు మంత్రి పదవి విషయంలో కూడా చర్చ జరిగినప్పటికీ ఆయన మంత్రివర్గ రేస్ నుంచి దూరంగా ఉండిపోయారు. మరోసారి విప్పుగా కూడా ఉన్నారు. ఇక అక్కడ తమ్మినేని రాజకీయ చరిత్ర ముగిసినట్టే అనే చర్చ జరుగుతోంది. అయితే ఇలాంటి సమయంలోనే వైఎస్ఆర్సీపీ వైపు నుంచి పార్టీ అధినేత వైపు నుంచి ఆ స్థాయిలో ఆయనకి ప్యాంపర్ జరగట్లేదు. జగన్మోహన్ రెడ్డి తన భవిష్యత్తు చూసుకునే విషయంలోనే తను పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్న పరిస్థితుల్లో ఈరోజు తమ్మినేని లాంటి వాళ్ళని పిలిచి ఓదార్చే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి కనిపించట్లేదు. అందుకే వరుసపెట్టి నేతలంతా కూడా పార్టీని విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఈరోజు తమ్మినేని కూడా అంతే సీరియస్గా తన రాజకీయ భవిష్యత్తు మీద ఫోకస్ పెట్టారని కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే ఆయన కొడుకైన చిరంజీవి ఈ రోజున తమ్మినేని మీద తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారనేది ఒక లీక్. తాను ఎలాగైనా సరే జనసేన వైపు వెళ్ళాలనుకుంటా ఉంటే గతంలో తనకు ప్రజారాజ్యంలో ఉన్న బెటర్ ఎక్స్పీరియన్స్ దృష్టి ఆయన ఆ స్థాయిలో సుముఖంగా లేరు అనేది తమ్మినేని వైపు నుంచి వస్తున్నమాట. జగన్మోహన్ రెడ్డి కోసం తాను అదే రకంగా పార్టీలో కొనసాగాలని ఆయన అనుకుంటా ఉన్నారనేది ఒక చర్చ అయితే, బట్ ఈరోజు అత్యంత కీలకంగా ఉన్న తమ్మినేని వైఫ్ కూడా ఈరోజు తన కొడుకు వైపే మొగ్గు చూపుతున్నారనేది అయితే ఒక చర్చ. బట్ ఇలాంటి ఎక్స్పీరియన్స్తో ఈ రోజున ఒకవేళ వాళ్ళు జనసేనలోకి వెళ్ళాలనుకున్నా ఎంతవరకు జనసేన నుంచి వాళ్ళకి రెడ్ కార్పెట్ ఉంటుంది అనేది కూడా మరొక పెద్ద క్వశ్చన్ మార్క్ అనుకోవాలి. ఓవరాల్గా బయట ప్రత్యర్థుల నుంచి తనకు వచ్చే మైనస్ల కంటే ఈరోజు తమ్మినేనికి సొంత ఇంట్లోనే రాజకీయంగా ఆయన విభేదిస్తున్న తీరు కానీ ఆయన భార్య కావచ్చు ఆయన కుమారుడు కావచ్చు అది తమ్మినేని రాజకీయ జీవితాన్ని ఏ మలుపు తిప్పుతుంది అన్నది మాత్రం ఈరోజు ఒక హాట్ టాపిక్ అయిన అంశంగా మారిందన్నది వాస్తవం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.